వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. కొత్తగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వాళ్ళకు షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈరోజు ఒక కొత్త వార్త అయితే మనం తెలుసుకుందాం. అదే తెలంగాణలో నోటిఫికేషన్ 2620 వాటికి నోటిఫికేషన్ వచ్చింది. అవి ఏంటంటే జాబ్స్ కాదు, వైన్స్లకు, కొత్త వైన్స్లు 2620 వైన్స్లు, కొత్తగా వైన్స్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక్కొక్క దరఖాస్తు 3 లక్షల రూపాయలు. దరఖాస్తులు స్వీకరించే తేదీ ఈరోజు సెప్టెంబర్ 25 నుంచి నెక్స్ట్ మంత్ 18 వరకు అయితే ఉంటుంది. అయితే దరఖాస్తు చేసుకున్న వారిలో ఆ టెండర్ అనేది డ్రా పద్ధతి ద్వారా తీస్తారు. ఆ పేరు వచ్చిన వాళ్ళకి అనేది వైన్స్ అయితే కొత్తగా పెట్టుకోవడానికి ఉంటుంది. అయితే ఇందులో కూడా రిజర్వేషన్ అయితే ఉంది. గౌడ్స్కి 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5%. ఈ రిజర్వేషన్ పద్ధతి ద్వారా కూడా ఇదైతే ఉంటుంది. కానీ మనం ఒక కొత్త కోణంలో చూస్తే మాత్రం వైన్స్లు కొత్తగా పెరగడం అనేది అది ప్రభుత్వం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అంటే ఒక సమాజాన్ని మొత్తం ఒక మత్తులో దింపడానికి మాత్రమే కొత్తవి, కానీ మరొకటైతే ఏం లేదు. అందుకే కదా మన తెలంగాణ అంటే దేశంలో పేరు వచ్చింది. దేశంలో ఎక్కువ తాగుబోతున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ అని పేరు వచ్చింది. అంటే ప్రభుత్వాలు కూడా అలా తయారయ్యాయి. ఇప్పుడు ఏంటంటే ఈ నోటిఫికేషన్లు రావడం వల్ల ప్రభుత్వ ఖజానా దాదాపు 2-3 వేల కోట్లు, 4,000 కోట్ల వరకు ఈసారి పెరుగుతుండొచ్చు నాకు తెలిసి. వాళ్ళ ఖజానా నిండుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏదో ఎలక్షన్స్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ పథకాలకు కూడా ఈ ప్రభుత్వ సొమ్ము అనేది వెళ్తుంది. కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ తెలంగాణ ప్రజలు ఒక వారం రోజులు కూడా తాగుడు బంద్ చేసినాకో ప్రభుత్వం ఇట్లా గిలగిల కొట్టుకుంటుంది. అంటే ఇక ఖజానా నిండదు. ఈ పెన్షన్లు అనేవి నెలకు రావాల్సినవి 3 నెలలకు వస్తాయి. ఇట్లా ప్రభుత్వాలు అయితే ఇట్లా తయారైనాయి. ఈ వ్యవస్థ మారినప్పుడు ఈ ప్రజలు అనేది ఆలోచించినప్పుడు ఎవరు ఏం చేయలేరు. మెయిన్ ఏంటంటే పథకాలకు అలవాటు కావద్దు. ఉచిత పథకాలకు అలవాటు అయితే ఇలాంటి ప్రభుత్వాలే ఉంటాయి, ఇలాంటివే జరుగుతాయి. అదే నేను చెప్పదలుచుకుంది. అయితే సరే, వీడియో కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తుంటాను. విరసం యాదవ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటాను మరి, బాయ్.